భారత పొరుగు దేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. శ్రీలంకలో మళ్ళీ 2022 నాటి సంక్షోభ పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. ఇంధనాన్ని ఆదా చేసేందుకు పని దినాలను ప్రభుత్వం కుదించింది. పాక్లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో దేశవ్యాప్తంగా స్మార్ట్ లాక్డౌన్ విధించారు ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామారావు గారు. రామారావు గారు నమస్కారం అండి. రామారావు గారు వినిపిస్తుందండి? నమస్కారం చెప్పండి. నమస్కారం అండి. హర్ముజ్ జలసంధి అంతర్జాతీయ జలమార్గం ఇక్కడ టోల్ వసూలు చేయడానికి ఇరాన్కు అనుమతి ఇవ్వడం ద్వారా అమెరికా అంతర్జాతీయ సముద్రయాన చట్టాలను తుంగలో తొక్కినట్లు కాదా? రామ్మోహన్ రావు గారు దీన్ని ఏ విధంగా చూడాలి? యుద్ధ విరమణ జరుగుతుంది అనే ఆశ వ్యక్తం చేస్తున్న క్రమంలో కొత్తగా ఒక సమస్య వచ్చి పడింది. మొన్నటిదాకా హర్ముజ్ జలసంధితో సహా అదంతా కూడా అంతర్జాతీయ జలాలుగా ఉండేవి, సముద్ర జలాలు. ఇవాళ కొత్తది ఏంటంటే అది కేవలం ఇరాన్ కు చెందే పరిస్థితి. ఇరాన్ తో పాటు ఒమన్ కూడా కొంచెం పంచుకుంటుందట. ఇది రెండు దేశాలు అటు ఇటు పక్క దక్షిణాన ఒమన్, ఉత్తరాన్నేమో ఇరాన్ ఉంది కనుక రెండు దేశాలు పంచుకుంటాయట. అంటే ఇప్పుడు ఏమైంది, ప్రైవేట్ ఆస్తికి మారిపోయింది. అంటే యుద్ధం వల్ల వచ్చిన పెద్ద మార్పు ప్రైవేట్ ఆస్తికి మారిపోయింది. మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టు వాళ్ళ 18 కోట్ల రూపాయలు ఒక ఓడ బయటకు రావడానికి మనం టోల్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. అంటే కొత్తగా జాతీయ రహదారులు వచ్చిన మన దగ్గర మనకు టోల్ ట్యాక్స్ పెట్టబడుతుందో ఇవాళ పరిమితం కావడం. జాతీయ రహదారులు వస్తే జాతీయమైంది, ఇవాట్లా కాదు. ఇరానీ జాతీయం చేసుకుంది కనుక ఇప్పుడు కొత్తగా 18 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఓడకు చెల్లించాల్సి వస్తుంది, మనతో సహా అంటున్నారు. అందరం నష్టపోతాం కనుక ఇది కొత్తది. తప్పనిసరి నిన్నంతా తెల్లారి దాకా చక్రి ఉదయం 4:30 దాకా ఆల్మోస్ట్ ఏదో టీవీలో ఉన్నాను రాత్రి అంతా. 4:30 తర్వాత రిలీఫ్ వచ్చింది. ఏంటంటే మంచి చెడు ప్రపంచానికి ఒక రిలీఫ్ ఏంటంటే ఈ యుద్ధం ఆగదు. ఈ 15 రోజుల సంధికాలం రేపు పొద్దున అమెరికా షరతులను కొన్ని మనకు ఇరాన్ షరతులను అమెరికా ఒప్పుకోవడం, ఆల్మోస్ట్ ఆల్ యుద్ధ విరమణకు పూర్తి స్థాయిలో అంగీకరించే ప్రయత్నంలో రేపుగా ఎల్లుండి పాకిస్తాన్ లో చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలలో సుముఖత వ్యక్తం చేస్తాం అనుకుంటున్నాను. చర్చలలో పెద్దగా పీఠముడి పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది జరిగితే మాత్రం ప్రపంచ శాంతికి మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా ఈ 40 రోజులు మండలం అంట. అసలు కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు ముగిసిందట, ఇది 40 రోజులు ముగిసింది. అనుకోకుండా మంచిది, 40 సంఖ్య మంచిది కూడా. కనుక 40 రోజులు ముగిసే ప్రయత్నం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఇద్దరికి అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు అమెరికాకు అర్థమైంది, ఇరాన్ కూడా అర్థమైంది. అంటే అలసిపోయింది యుద్ధం. ఈ యుద్ధం ఏమాత్రం ఎక్కడ మనకు వే అవుట్ దొరికితే వెళ్ళిపోదామని ఫస్ట్ అమెరికా బాగా బాధపడ్డది. తర్వాత ఇరాన్ కూడా దాన్ని సహకరించింది అంటున్నా. మొండి పట్టు పడితే మొండివాడు రాజు కంటే బలవంతులే కావచ్చు, కానీ మొండి పట్టు ఎప్పుడు విడవాలి, ఎప్పుడు పట్టుకోవాలి అనే దాన్ని ఇప్పుడు ఇరాన్ యుద్ధ నైపుణ్యంతో యుద్ధ వ్యూహంతో ముందుకు పోయింది. కనుకనే ఈ యుద్ధంలో ఏమైనా గెలిచిందంటే ఇరాన్ గెలిచింది, ఓడిపోయిందంటే అమెరికా ఓడిపోయింది. పైకి చెప్పినా చెప్పకపోయినా ఇవాళ సమాన స్కందులో మనం సమానంగా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇవాళ యుద్ధం అనేది అనివార్యం అనేది కాదు, కానీ అనివార్యం చేసి యుద్ధం ముందు పెట్టింది అమెరికా. ఆల్మోస్ట్ ఆల్ విడ్రాక్ కూడా చాలా ప్రయత్నాలు చేసింది అమెరికా అని అంటున్నాను. ఇది మంచి పరిణామం. 15 రోజుల లోపల సెటిల్మెంట్ అయిపోయి చేస్తే ఇక ముందు ఏదైతే ఇరాన్ చెప్పినట్టు తన మీద భవిష్యత్తు దాడి ఉండవని, అట్లాగే హర్ముజ్ జలసంధిని మన టోల్ వసూలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి, ఇక ముందు మరి లెబనాన్తో సహా ఇతర దేశాల మీద దాడులు చేయొద్దని చెప్పి అన్నారు. దీనిలో ఇంకొక శుభపరిణామం ఏంటంటే అమెరికా ఇరాన్ మధ్య మాత్రమే ఒప్పందం కుదిరి ఇజ్రాయెల్ సంగతి ఏంటంటే నిన్న రాత్రి అంతా మనకు అనుమానం ఉండే. ఇజ్రాయెల్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒప్పుకున్నది. ఇజ్రాయెల్ కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామన్నది. చూద్దాం, కుక్కతో ఒక వంకర అన్నట్టు మన మొదటికి వస్తుందా? ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి. మీరు చూస్తే యుద్ధం ప్రారంభానికి ముందు ఎప్పుడైనా సరే ఇజ్రాయెల్ కు ఇరాన్ కు పిల్లి ఎలుక అట్లాగే పాము ముంగిసలాంటి వైరం. ఇజ్రాయెల్ ఇరాన్ నాశనం చేద్దామని కోరుకున్నది. అమెరికా ప్రయోజనం అది కాదు. అమెరికా కావాల్సింది ఏంటంటే మిగతా గల్ఫ్ దేశాల లాగా ఇరాన్ కూడా అర్థం చేసుకోవాలి, దాన్ని తనకు లొంగ తీసుకొని తను చెప్పినట్టు వినాలని అనుకుంది అంతే తప్ప మొత్తం నాశనం చేయాలని కోరిక అమెరికాది కాదు. కనుక ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభానికి ఉన్న వైరుధ్యాలు ఏవైతున్నాయో వాటిని గమనిస్తే ఆఖరికి ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోవడం వల్ల కొంత ఉపశమనం జరిగినట్టు లెక్క. ప్రపంచంలోని దేశాలన్నీ సంతోషించేది. ఎందుకంటే ఇది కేవలం 3 దేశాల మధ్యనో లేకుండా గల్ఫ్ దేశాల మధ్య యుద్ధం కాదు, ప్రపంచానికి అంతా శాంతి భంగం అయింది. అట్లాగే మనకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఇవాళ పెద్ద ఎత్తున అల్లకల్లడమైంది. కనుక ఈ సంధి అనేది మనకు అందరం అంగీకరించాల్సిందే. దీనిలో విధేదాలను ఖరారయ్యేదాకా కొంచెం ఎదురు చూడాల్సిన అవసరం అయితే వచ్చింది. అయితే రామారావు గారు, ఇక్కడ యుద్ధం చేస్తామని హెచ్చరించిన ట్రంప్ అకస్మాత్తుగా ఇరాన్ షరతులకు లొంగిపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమే ఉంటుంది రామారావు గారు?
మూడు కారణాలు. ఒకటేమో యుద్ధం ప్రారంభం చేసేటప్పుడు ఏ కారణం చెప్పకుండా అకారణంగా ప్రారంభం చేసిండు. కనుక యుద్ధానికి సరైన ప్రాతిపదిక లేదని అర్థమైంది దానివల్ల. రెండవది ప్రారంభమైన తర్వాత మిత్ర దేశాలన్నీ శత్రువు అయిపోయింది. ఆఖరికి ఇజ్రాయెల్ కూడా యుద్ధం మొదలుపెట్టిన ముగించమంటే ముగించాలని పొమ్మని 10 రోజుల ఈ కాల్పల విరమణ కూడా ఇజ్రాయల్ కట్టుబడి లేదు. ఇజ్రాయెల్ కూడా 10 రోజులు దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ మీద ఎక్కడ ఆగలే కదా. అమెరికా కొంతవరకు ఆగినా కూడా ఇజ్రాయెల్ ఆగలే. అమెరికా కూడా దాడులు చేస్తూ 10 రోజుల టార్గెట్, 10 రోజుల మనకు ముద్దతు, తర్వాత 48 గంటలు అని వార్నింగ్ ఇచ్చిన తప్ప ఇక్కడ ఆగలే మరొక చెప్పాలంటే. కనుక రెండో కారణం ఏంటంటే అమెరికా ఒంటరి లేకపోవడం రెండో కారణం. అంటే ఇంటా బయట తన ప్రజలు తనకు తిరగబడుతున్నారు. 1 కోటి మంది ప్రజల దాకా 3500 సభల్లో ఎండగట్టారు ట్రంప్. ఎందుకంటే యుద్ధం మనం ఎందుకు చేస్తున్నాం చెప్పండి. మూడోది ఏంటంటే ఈ రెండో కారణంలో ఒంటరి కావడం ఏంటంటే అటు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా తిరగబడ్డాయి. మీ యుద్ధంలో మేము ఎందుకు పాల్గొంటామని అమెరికా, మన బ్రిటన్ అంది, అట్లాగే ఫ్రాన్స్ కూడా రానున్నది. నాటో కూడా దేశాలు కూడా వరుసగా చెప్పిన యుద్ధం మాది కాకపోతుంది. అందుకని కోపం వచ్చి ట్రంప్ ఏమన్నాడు, తిరిగి బందర్లారా బుద్ధి లేదు మీకని అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారు. అంతేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు భార్య మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంటే ఎప్పుడు కూడా మన కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వివేగమంటారు. కంచు లాంటి మన ట్రంప్ కనుక మోగుతూనే ఉంటాడు. ఏది పడితే డబల్ మాట్లాడిండు. కానీ ఇరాన్ ఎక్కడ తొందరపడలే. ఇరాన్ తన స్వంత వ్యూహంతో ముందుకెళ్ళింది. కనుక ఈ రెండిట్లలో గెలిచింది ఇరానే అంటున్నాను ఇప్పటికీ. అంటే ఇరాన్ ఎక్కడ తగ్గాలో ఇరాన్ తెలిసింది, ఎక్కడ హెచ్చాలో తెలిసింది. నిన్న పొద్దున మధ్యాహ్నం 5:30కు ముగిసేదాకా కూడా ఇరాన్ గట్టిగా ఒకటే అన్నదంటే చావుకు సిద్ధమైంది కదా. ఇప్పుడు రాజు కంటే మొండి బలవంతంగా చావుకు సిద్ధమైన తర్వాత ఏదైతే అది అయిపోయిందని. అట్లా కాకుండా చూడాలంటే వే అవుట్ దొరకలే ట్రంప్కి. కనుక ట్రంప్ ఏం చేసిండు, వసుదేవుడు అటువంటి వాడు కార్తకాలు పట్టుకున్నట్టు, ఇక్కడ కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఎదినట్టు నిన్న పాకిస్తాన్ వారికి సాగ్గా దొరికింది. పాకిస్తాన్ పట్టుకొని మొత్తం మీద ఇదేదో సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం చేసిండు. దానికి ఇరాన్ అంగీకరించడం, దానికన్నా ముఖ్యం ఇజ్రాయెల్ కూడా అంగీకరించడం అనేది గొప్పతనం అంటున్నాను. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు సంతోషించబడ్డాయి. ఎందుకంటే ఆర్థిక రాజకీయ అల్లకలనం జరిగిన పరిస్థితులలో ఇది ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా సాకారం కావాలని కోరుతున్నాము. అయితే రామారావు గారు, ఈ సీజ్ ఫైర్ అనేది కేవలం ఎన్నికల వ్యూహమా లేక చమురు ధరలను నియంత్రించలేక తీసుకున్న నిర్ణయమా? ఇది ఏ విధంగా చూడాలి రామారావు గారు? రెండు ఉన్నాయి చక్రి. ఎందుకంటే మీరు ఉన్నది కరెక్ట్. ఎందుకంటే వరకం చెప్పాలంటే ఇరాన్ భయపడ్డది అదే. ఇది తాత్కాలికంగా సీజ్ ఫైర్ అంటున్నారు. రేపు పొద్దున మళ్ళీ దాడి చేయాలని నమ్మకం లేదు కదా. మరి అటువంటిప్పుడు మరి సీజ్ ఫైర్ 15 రోజుల కింద శాశ్వతంగా మీకు మాకు గొడవ లేదు, మీరు మా తెరువు మీరు రాకండి, మీ తెరువు మేము రాము, మమ్మల్ని ఇట్లా బతకనియండి, మీ తెరువు మాత్రం మేము రామని ఇరాన్ మొదటి నుంచి అంటుంది. కనుక ఇది ఒకటి. ఇరాన్ మధ్యంతర ఎన్నికలలో ఇంపీచ్మెంట్ దాకా పోతుంది, ట్రంప్ తీసేస్తారు అనేది అబద్ధం. నా అభ్యంతరం అది అటువంటి థ్రెట్ ఉంటుంది, కాదంటలేదు. కానీ అది జరగని పని అంటున్నాను. కనుక అది కూడా కారణం. మీరు చెప్పిన రెండు కారణాలు. ఒకటేమో మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ప్రజలు కొంతవరకు మన ట్రంప్ వైపు లేకపోతే రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపించాలంటే ఖచ్చితంగా యుద్ధం ఎందుకు మొదలు పెట్టారు, ఏ రకంగానే ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు కదా అక్కడ. కనుక నిరసనకారులందరూ డెమోక్రాట్లే, నిరసనకారులందరూ కమ్యూనిస్టులే అనే మాట ట్రంప్ నెట్టేసుకుంటూ వస్తుంది. కానీ ప్రజలైతే అట్లా కాదు, న్యూట్రల్ ప్రజలు ఆలోచన చేస్తున్నారు కదా. మన ట్రంపే తప్పు చేసిండు, అనవసరంగా సలహాదారుల మాటలు వినలేదు, ఆయన దగ్గర వాళ్ళ మాటలు వినలేదు, మంచి సలహాదారులను పోగొట్టుకున్నాడు. మంచి వచ్చాడు, డబ్బులు పెట్టి సలహా ఇచ్చిన ఎలాన్ మస్క్ను పోగొట్టుకున్నాడు, రామస్వామి లాంటి వాడు పోగొట్టుకున్నాడు. ఆఖరికి రక్షణ శాఖ మంత్రితో సహా జోవాన్స్ మన వైస్ ప్రెసిడెంట్ జోవాన్స్ కూడా చాలా దూరంగా ఉన్నాడు. దాన్ని చూస్తున్న ఎక్కడ స్టేట్మెంట్లు ఇవ్వాలి. కనుక ఇవన్నీ ఇంత దూరం అవుతుంది కదా అని ఒక రకంగా అమెరికా ప్రజల ఒత్తిడి, అమెరికా ప్రజల మన నిరసనలు ఇవి పనిచేసినాయి. రెండోది కూడా ఏంటంటే అంతర్జాతీయంగా కూడా అందరూ ఎండగట్టింది. ఒక రకంగా చెప్పారు, యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే ఆఖరి దుబాయ్తో సహా తన మిత్ర దేశాలైన అది తన అమెరికా స్థావరాలు పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో ఈ దేశాలు కూడా మీ యుద్ధంలో మాకెందుకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని ఇప్పుడు చిన్నవాడిని కొడితే అసలైన వాడు బయటకు వస్తారని చెప్పి ఇరాన్ కూడా చాలా యుద్ధ వ్యూహంతో మిత్ర లాభం మిత్ర భేదం పాటించింది. హార్మోన్ జలసంధి తెరిచే ఉన్నది, మూసేసింది ఎప్పుడు ఎవరికైతే అమెరికా మిత్ర దేశాలకు మూసేసినాం కానీ మా మిత్ర దేశాలు మూసేయలే కదా అని చైనాను, ఇండియాను, పాకిస్తాన్ ఉటంకించింది కూడా ఏది ఇరాన్. కనుక ఇరాన్ అప్పుడు ఇప్పుడు కూడా యుద్ధం మొదలైన రోజు నుంచి మొదలుకొని ప్రజాస్వామ్యయుతంగా వర్గంగా వాళ్ళ లీడర్షిప్ పోతున్నా కూడా, అందరు చచ్చిపోతున్నా కూడా వాళ్ళు నిలిచి గెలిచారు. అమెరికా అధ్యక్షుడు ఒంటరి అయిపోయి నేనే అన్నాడు. ఒంటరి ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు తప్పేందంటే మేము మా దేశం అంటే వేరు ఉంటుండే, అమెరికా పోట్లాడుతున్నా ఎక్కడ చెప్పలే, నేను పోట్లాడుతున్నా, నేను గెలుస్తా, నేను మాట్లాడుతా అన్నాడు. నేను అనే మాట వచ్చింది. ఎందుకంటే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికా అంటే అతి పెద్ద ప్రదేశం మనది,
అది పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, అమెరికా దేశానికేమో ఒక దుర్మార్గుడైన నియంత అధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే వైచిత్రం చూడండి. ఇటు పక్కన ఇస్లామిక్ తీవ్రవాదం, నిజంగా చెప్పాలంటే ఒక ఒక మానవ హక్కులు లేవు, రకరకాలుగా కునారిన ఇస్లామిక్ తీవ్రవాదంతో ఉన్న నియంతృత్వ దేశంలో అయితే ప్రజాస్వామిక నాయకత్వం ఉంది. చూసింది కదా, అలీ ఖమేని చనిపోయాక ముజ్తాఫా ఖమేని ఎన్నుకోవడం కానీ, ఆయన ఉన్నాడా లేని తెరవని పరిస్థితుల్లో కూడా ఇవాళ మన సామూహిక నాయకత్వం కనపడదు అక్కడ. ఇంకా నేను ఎప్పుడు చెప్తుంటాను మనం చక్రి, ఉమ్, ఇవాళ ప్రజాస్వామ్యయుతమైన దేశానికి ఒక నియంత అధ్యక్షుడిగా ఉన్నాడు. అవును. అప్రజాస్వామిక నియంతృత్వ దేశంలోనేమో ఒక నాయకత్వం, ఒక మన బృంద నాయకత్వం ఉన్నది అక్కడ. అంటే వాళ్ళు చెప్పింది వేదం కాదు, వాళ్ళు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా సుప్రీం లీడర్షిప్ ఒకటి ఉంది కదా, లీడర్షిప్ చైన్ ఉంటుంది కదా, వాళ్ళు తీసుకుంటున్నారు. చివరి వరకు ఆ సమస్య చేస్తేనే అక్కడ వాళ్ళ యుద్ధ విరమణ కానీ లేకపోతే కొనసాగి కానీ చేసే ప్రయత్నం ఉన్నది కనుక ఇరాన్ లో అది పాటించారు. యుద్ధ నీతిని కూడా పాటించారు ఇరాన్ వాళ్ళు. మిత్ర మీద మిత్రలాభం ఎందుకంటున్నానంటే, పెద్దవాడిని కొట్టాలని చిన్నవాడిని కొట్టాలని చెప్పి అమెరికా మిత్రపక్షాల మీద దెబ్బతీసింది. చూసినాం కదా, కువైట్ నుంచి మొదలుకొని బహ్రెయిన్, యూఏఈ, దుబాయ్ల మీద దాడి చేసింది. ఎందుకు? వాళ్ళు పోయి మొరబెట్టుకుంటారు అమెరికా దిగొస్తుందని చెప్పి. అట్లానే యూరోపియన్ కంట్రీస్ మొత్తం అంతా హర్మోజ్ జలసంధిని మూసేశారు. దాంతో కూడా వాళ్ళందరూ కూడా మీ యుద్ధంలో మేమందరూ నష్టపోవాలని అమెరికా మీద ఒత్తిడి చేశారు. అందుకని ఈ 3-4 కారణాల వల్ల, అట్లాగే నిన్నగా మొన్న ముఖ్యమైన సంగతి ఏంటంటే, నిన్ననే భద్రతా మండలిలో అమెరికా తీర్మానం వీగిపోయేటట్టు వీటో పవర్ ఉపయోగించిన చైనాను రష్యా. చూసింది కదా, అవును. నేను ఈ యుద్ధంలో ఇరాన్ మీద చివరి అస్త్రం ప్రయోగించే ప్రయత్నం చేసింది అమెరికా. అప్పుడు ఆటోమేటిక్ గా వీటో పవర్ ఉపయోగిస్తూ అమెరికా చర్యను నిరోధిస్తూ చైనా, రష్యా రెండు కూడా నిన్న తీర్మానాన్ని అడ్డుకుని, ఇక లాభం లేదు, ఎటు మెదలకుండా అయింది, అష్ట దిగ్బంధనం అయింది అని చెప్పి ఆ అమెరికా అధ్యక్షుడు వేఅవుట్ కోసం ప్రయత్నం చేసి చివరి వరకు పోరాడి, మీరు అన్నట్టు ఎన్నోసార్లు యూటర్న్ తీసుకునేవాడు. నిన్న దీనికి ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మొదలు ఒప్పుకోలే. పాకిస్తాన్ దౌత్యం చేస్తుంటే మాడేవుడు మేము చేయకపోమన్నాడు, మేము ఒప్పుకోమన్నాడు. కానీ ఇరాన్ మెత్తపడ్డ తర్వాత తప్పనిసరి ఒప్పుకోక తప్పలేదంటున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, పాకిస్తాన్ అనేది భౌగోళికంగా అక్కడ ఉండడం, అదొక ఇరాన్ పక్కనే ఉండడం, అదొక వెసులుబాటు ఎవరికి, పాకిస్తాన్ ఇప్పుడు ఈ యుద్ధంలో కీలక పాత్ర వహించి సంధికి మార్గం సుగమమైన చేయడానికి ప్రధాన కారణం అమెరికా నమ్మదగ్గ దేశం వాళ్ళకి. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా నమ్మదగ్గ దేశం, పాకిస్తాన్ కూడా అమెరికా నమ్మదగ్గ దేశం. కనుక అటు ఇరాన్ తోని మన సరిహద్దు పంచుకుంటుంది కనుక అక్కడ చర్చలు జరుగుతాయి. రేపు కాక ఎల్లుండి మొదలవుతాయి చర్చలు. ఈ చర్చల్లో ఇరాన్ చెప్పినట్టు ఇవన్నీ షరతులు ఒప్పుకుంటే మరి యుద్ధం అయితే శాశ్వతంగా అవుతుందని నేను అనుకుంటున్నాను.